వదలను. నువ్వు ఎంత ప్రాధేయపడినా లాభం లేదు. పదా. అమ్మ నీకే చెప్తుంది, వదలమన్నానా? ఏమైందమ్మా నీకో? నాకేం కాలేదు. నీకేమవుతుందన్న భయంతో వెళ్దాం అంటున్నాను. నాకేం కాదమ్మా. అట్నా? సరే, నువ్వు తల్లి కాబోతున్న విషయం మీ అత్తకి చెప్పు. ఇదిగో. నీ చేత్తో బొట్టు పెడితే నాకు మంచి జరుగుతుందత్తా. అందుకే ఆ దేవుడి కుంకుమ పొట్లం గట్టి తీసుకొచ్చాను. నేను నీ వారసురాలనత్తా. అమ్మా, నీ మాటలు అనవసరంగా సిరిని అనుమానించినాను. వాళ్ళ మొహాన బొట్టు లేదని అనుమానం వచ్చింది. పొట్లం కట్టుకొని వస్తారని నాకేం తెలుసు? ఏమీ అనుకోకు సిరి. అమ్మ మాటలేవి నువ్వు మనసులో పెట్టుకోమాక. పర్వాలేదత్తా, పదమ్మా. సిరి, ఈ కుంకుమ ఆడది? మన ఇంట్లోదేనమ్మా. నాన్నమ్మకి ఇలాంటి అనుమానాలు వస్తాయని హాస్పిటల్కి వెళ్లే ముందు పొట్లం కట్టి దగ్గర పెట్టుకున్నాను. నా బంగారు తల్లి. ఆంటీ, సింధు. ఏంటమ్మా? నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. ఏమైంది సింధు? నువ్వు మా ఇంట్లోనే ఉంటే ఎప్పుడు ఏం జరుగుతాదని నాకే భయంగా ఉండాలి. అందుకే నేను వెళ్ళిపోమంటున్నా. నేనోసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో ఎలాంటి మార్పు ఉండదు. అంత దూరం వచ్చిందా వ్యవహారం? అవునంటీ, నీలోనే అంకుల్ని రెచ్చగొట్టింది. ఈ ఇంట్లోంచి వెళ్లమనడానికి ఆయనెవరు? నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే. వెళ్ళాలని నాకు లేదంటీ, కానీ అంకుల్ ఒప్పుకోరు. నేనొప్పిస్తాను. వద్దంటీ, నా కోసం మీరు గొడవలు పడ్డా నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళిపోతే నా కొడుకు జీవితం నాశనం అయిపోతుందమ్మా. నేనుంటే సిరి లైఫ్ కి అన్యాయం జరుగుతుందంటున్నారు అంకుల్. పెళ్ళైనా కూడా కాపురానికి రాకుండా సంజయ్ కట్ చేసిన అన్యాయం కంటే ఇదేం పెద్ద అన్యాయం కాదులే. నువ్వు మీ మావయ్య మాటలేం పట్టించుకోకు. అలా అని కాదు అంటే, నేను నా అని చెప్పుకునే మనుషులు మీరు తప్ప నాకెవరూ లేరు. నేను మీ ఇంటి కోడళ్ళైతే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎవరూ లేని అనాథననే కదా, నన్ను బయటికి పంపిస్తే అడిగే దిక్కే లేరని కదా అంకుల్ నీళ్ళు నన్ను వెళ్ళిపోమంటున్నారు. మా మమ్మీ డాడీ బతుకుంటే ఇలా జరిగేదా అంటే? బావకి మ్యారేజ్ అయిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా అంటే,
మీకోసం. మీరే చెప్పండి అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తిని నాలో చదువు అందం ఆస్తి ఉన్న అమ్మాయి ఎవరైనా చేసుకుంటారా? మీరు అడగగానే నేను ఏమీ ఆలోచించకుండా ఎందుకు ఓకే చెప్పానంటే మీరు మా డాడీకి అక్క కాబట్టి, నాకు మేనత్త కాబట్టి. మేనత్త అంటే అమ్మతో సమానం. మేనత్త అయితే కోడల్ని బాగా చూసుకుంటుందని చిన్న ఆశ. పర్లేదండి, మీకు కోడలయ్యే అదృష్టం నాకెలాగూ లేదనుకుంటాను. నేను యుఎస్ వెళ్ళకపోతే అంకుల్ మాటకి విలువ ఉండదు. వీసా పాస్పోర్ట్ ఎక్కడున్నాయో అవి లేకపోతే యుఎస్ వెళ్ళడం ఇంపాసిబుల్. వస్తానండి. పుట్టింట్లోనే ఉంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంద్రాని కడుపులోనే చంపేస్తాది. ఆ ఇంటి బిడ్డగానే ఉంటానని మీ అత్తకు మాటిచ్చాను. ఆ ఇంట్లోనే ఉండిపోతాను అంటే మాత్రం నీ బిడ్డ నీకు దూరం అవ్వడం ఖాయం. హాయ్ సిరి. హాయ్ సిరి. ఏంటి నన్ను ఇలా ఇక్కడ చూసి షాక్ అయ్యావా? ఓ, నీలాంబరి చేతిలో చనిపోవాల్సిన ఈ సునంద బతికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? నిన్ను కిడ్నాప్ చేసిన పర్సన్ గురించి తెలుసుకోవడానికి పెద్ద ప్లానే వేశావు. నన్ను నీలాంబరికి పట్టించి ఆ నిజాన్ని రాబట్టాలని చూసావు. చాలా కష్టపడ్డావు సిరి, కానీ కానీ నో యూజ్. నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు సిరి. సో సాడ్. ఏంటో నా జాతకం ఎంత సిరి. నాకు బ్యాడ్ జరుగుతుంది అనుకుంటే సడన్ గా గుడ్ వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓ హా జీసా. టేస్ట్ బాగుంది. ఆరెంజ్ జ్యూస్ కదూ? బాగుంది. నా బిడ్డ కోసం తెస్తే నువ్వు తాగినావేంది? అంటే ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేయబోతున్నాను మాదేవి, మీ ఇద్దరితోనే. మీతో ఆడాలంటే మరి ఎనర్జీ కావాలి కదా, అందుకే తాగేశాను. ప్లీజ్ ఏమనుకోద్దే. ఇంతకీ ఆ గేమ్ ఏంటో తెలుసా మీకు? ప్రెగ్నెన్సీ గేమ్. నేనేమో నువ్వు నెల తప్పావు నింద్రానికి చెప్తానంట. మీ ఇద్దరేమో సునంద చెప్పేదంతా అబద్ధం అని చెప్పాలంట. ఈ ఆట బాగుంది కదా? దీంట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మిమ్మల్నే. ఏంటలా బొమ్మల్లా నిలబడిపోయారు? గేమ్ స్టార్ట్ చేద్దామా? నేను ప్రెగ్నెంట్ అని నీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పక్కర్లేదు సిరి, ఆటోమేటిక్ గా నాకు తెలిసిపోతూ ఉంటాయి. చెప్పానుగా,
నాకు చెడు ఎదురైనప్పుడల్లా మంచి ముంచుకొచ్చి మరీ నన్ను చెడు నుంచి ముందుకు తోస్తుంది అని. ఆ రియాక్షన్ వల్లే ఇప్పుడు నేను నీ ముందు నిలబడగలిగాను. నా బిడ్డ ఏం నెల తప్పులేసునుందా? నువ్వే ఏదో అనవసరంగా ఊహించుకుంటా ఉండావు. ఉమాదేవి సో ఫన్. చూసావా సిరి, మీ అమ్మ అప్పుడే గేమ్ స్టార్ట్ చేసేసింది కూడా. నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని అబద్ధం చెప్పేసింది. ఓ ఉమాదేవి, నువ్వు సూపర్ గా ఆడుతున్నావు. నీ కూతురికి అబార్షన్ జరగకుండా ఉండాలి అంటే ఇలాగే ఆడాలి, సేమ్ టు సేమ్. కంటిన్యూ చేయి. అమ్మ సరే, ఈ మధ్య కాలంలో మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాను సరే. నిజంగా అన్ని టెన్షన్సే కదా నువ్వు క్రియేట్ చేసినవే. ఇప్పుడు హ్యాపీగా నవ్వగలుగుతున్నాను. ఎందుకో తెలుసా, నన్ను మెంటల్ గా ఫిజికల్ గా హెరాస్ చేసిన నీ మీద రివెంజ్ తీర్చుకోబోతున్నానన్న కాన్ఫిడెన్స్. ఏ ఆడపిల్లైనా తను తల్లి కాబోతున్న విషయం అయిన వాళ్ళందరికీ చెప్పి ఆనందపడుతుంది. కాని నువ్వు ఈ విషయాన్ని మీ అమ్మతో చెప్పి బాధపడుతున్నావు. ఆ బాధని బాగా పంచుకోవడానికే నేను వచ్చాను సిరి. నిన్ను ఆ ఇంటి కోడలుగా ఊహించుకోలేని మీ అత్త ఆ ఇంటి వారసుడు తనింట్లో నీ కడుపులో పెరుగుతున్నాడు అని ఇంద్రానికి తెలిస్తే అప్పుడేం జరుగుతుంది సిరి? చెప్పు ఉమాదేవి. సిరి, నువ్వు ఓ ఇద్దరు చెప్పలేరా? సరే, నేనే క్లారిటీ ఇస్తాను. సిరిని చంపేస్తుంది. అలా అనుకోకు మాదేవి. సిరి ఇంద్రాణి వారసురాలు కదా, పొరపాటున కూడా పనిచేయదు. మరేం చేస్తుందబ్బా? ఏం చేస్తుంది? ఎస్, ఆ ఇంటి వారసుని చంపేస్తుంది. ఎలా? చాలా సింపుల్. సిరిని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించేస్తుంది. ఇది కన్ఫర్మ్డ్ సిరి. కట్టుకున్న భర్తకు దూరమై కనబోయే బిడ్డకు దూరమై నువ్వు ఎలా బ్రతకగలవు చెప్పు? వదిలే, అదేనా ఆ పొజిషన్లో నేనుంటేనా ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. నువ్వు చేసుకునేలా నేను చేస్తాను. అయ్యో, ఏంటి బాధగా ఉందా? ఉంటుంది కదా, సహజమే. నా మాటలకి అంత బాధపడుతున్నావే, మరి నన్ను రూమ్ లో పెట్టి ఎంత హింసించావే, అంతకంత బదులు తీర్చుకుంటాను. నువ్వు నీ కూతురు కలిసి నన్ను ఆట ఆడుకున్నారు, చావు భయంతో పరిగెత్తించారు. ఆ చావు భయం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియాలి. ఇప్పుడే వెళ్ళి సిరి నెల తప్పింది అని ఇంద్రాణితో చెప్తాను. వద్దు సునంద, నా బిడ్డ బతుకు అన్యాయం చెయ్యొద్దు.
సిరి నెల తప్పిరాదని ఇంద్రాడికి దయచేసి చెప్పొద్దు. ఇప్పటిదాకా సిరి జీవితంతో ఎన్నో రకాలుగా ఆడుకున్నావు. నీ వల్ల చాలా కష్టాలు పడినది. ఇంకా నన్ను వదిలేసు నందా. తొలిచేలు కానుపు అంటే ఆడదానికి అదృష్టం. ఆ అదృష్టాన్ని నా బిడ్డకు లేకుండా చేయకు. ఇంకా నేనేమి చెయ్యం. నీ గురించి ఎవరికి చెప్పవు. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. వదిలేసు నందా. వదలను. వదిలే ప్రసక్తే లేదు ఉమాదేవి. ఈ సునంద పగబడితే ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టదు. అప్పుడు సంజయ్ నుంచి సిరిని దూరం చేశాను. ఇప్పుడు సిరి నుంచి దాని బిడ్డని దూరం చేస్తాను. కోడలు, భార్య, అమ్మ, ఈ 3 అదృష్టాలు నీకు దక్కకుండా చేస్తాను సిరి. ఇంద్రాణి, 2 minutes. ఇంద్రాణి, భగవంతుడా, నా బిడ్డని దాని బిడ్డని నువ్వే కాపాడాలా. ఇంద్రాణి, ఇంద్రాణి, ఇంద్రాణి. అరే సునంద, ఏమైనాది సునంద? మందులు తెస్తానని అట్నుంచటే పోయినావు. సునంద, చేతిగా కట్టేంది ఏమైనాది? చిన్న యాక్సిడెంట్ అయింది చాముండి గారు. సిరికి మెడిసిన్స్ తీసుకొని వస్తుంటే జరిగింది. ఫోన్ చేయాల్సింది సునంద, నేను వచ్చేదానిగా. మైనర్ యాక్సిడెంట్ అయింద్రాని. నువ్వేం కంగారు పడుకు. ఐఎమ్ ఆల్ రైట్ నౌ. అమ్మ సిరి, నీ నొప్పి ఎలా ఉంది? తగ్గిపోయిందా? తగ్గినదిలే సునంద. ఇంద్రాణి, నన్ను క్షమించు. ఏంది సునంద ఇది? నీకు యాక్సిడెంట్ అయినది కాబట్టి సమయానికి మందులు తీసుకురాలేకపోయినా, అందుకు కూడా క్షమాపణ అడగాల. నేను క్షమాపణ అడుగుతోంది మందులు తేలేకపోయినందుకు కాదు ఇంద్రాణి. మరి మన స్నేహానికి నేను ద్రోహం చేశాను. ఏంది సునంద నువ్వనేది? అవును చాముండి గారు, రాత్రి నాకొక పీడకలొచ్చింది. ఏందా పీడకల? వద్దులేండి అన్నయ్య గారు, నేను చెప్తే ఇంద్రాణి ఫీల్ అవుతుంది. నేనేమీ అనుకోను సునంద, చెప్పు. నిజంగా ఏమనుకోగా? చెప్పమని మా ఇంద్రమ్మ చెప్తా ఉండదుగా. చెప్పు సునంద. నేను ముందే చెప్తున్నాను, చెప్పిన తర్వాత నన్నేమి అనకూడదు. ఏమీ అనలే, చెప్పు. సిరి ఈ ఇంటి బిడ్డగా నీ వారసురాలిగా ఉండిపోవాలి అని నువ్వు కోరుకున్నావు. సిరి కూడా అందుకు ఒప్పుకుంది. అందుకు నేను చాలా చాలా సంతోషపడ్డాను. కానీ నా సంతోషం సిరి మీద నువ్వు చూపిస్తున్న అభిమానం ఎక్కువవుతుందేమో అనిపిస్తోంది. తికమక పెట్టకుండా విషయం తిన్నగా చెప్పు. సునంద, నీకొచ్చిన పీడకలేందో చెప్పు. చెప్తున్నాను. అమ్మా సిరి, నువ్వేమనుకోకు. ఉమాదేవి, నేను చెప్పేది కళ గురించి. కళ. సునంద, ఇసిగించమాక, త్వరగా చెప్పు. చెప్తున్నాను. సిరి అత్తారింటికెళ్ళింది. కోడలిగా తనకందరూ అక్కడ నీరాజనాలు పట్టారు. అంతేకాదు ఇంద్రాణి, సిరి వాళ్ళకి ఓ విషయం చెప్పింది. అది విన్న వాళ్ళ ఆనందానికి అవధుల్లేవనుకో. పాయసం, పిండి వంటలు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇల్లంతా పండగ వాతావరణం అనుకో. కేరింతలు, ఆటలు, పాటలు, కలైనా
చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు. అంతేకాదు ఇంద్రాణి, ఆపు సునందా. సిరి నా వారసురాలు ఆ ఇంటి కోడలుగా వెళ్ళడం అది కల్లో కూడా జరగదు. అందుకే కదా అది పీడ కళ అన్నాను ఇంద్రాణి. అలాంటి కళ నీ స్నేహితురాలుగా నాకు రాకూడదు. ఎందుకొచ్చిందా అని నేను బాధపడుతూనే ఉన్నాను. అది సరే సునందా, మన పగోళ్ళంతా ఆనందపడనీకి పండగ చేసుకోనీకి సిరి వాళ్ళకేం చెప్పినది? అదే కల్లో. అది అమ్మో, నేను చెప్పను. కల్లో కోడలిగా సిరి ఆ ఇంటికి వెళ్ళింది అని చెప్తేనే ఇంద్రాణి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంకా ఈ విషయం చెప్తేనా నన్ను చంపేస్తుంది. నేను చెప్పను బాబు, నేను చెప్పను. కలేగా సునందా, అదేం నిజం కాదుగా. ఎందుకంత భయపడతా ఉండవు చెప్పు. సరే, మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను చాముండి గారు. సిరి వాళ్ళకేం చెప్పింది అంటే తను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది. ఇప్పుడేమంటావు ఇంద్రాణి? ఇది అబద్ధమేనా? సిరి, మీరు ఆసుపత్రికి పోయినారా? వెళ్ళామత్తా. మరి గుడికి పోయినారని నాతో ఎందుకు అబద్ధం చెప్పినారు? ఏమో మాదేవి, అలా చెప్పమని అమ్మతో నేనే చెప్పానత్తా. ఎందుకు సిరి? నిన్నింతగా అభిమానించి అత్తని ఎందుకు మోసం చేసినావు? నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని.